నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాన్ని బయటపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం స్కామ్ ని సీబీఐకి ఇచ్చినా కేంద్రం స్పందించలేదని బీఆర్ఎస్ ను కాపాడుతున్నది బీజేపీ కిషన్ రెడ్డి అని అన్నారు. నవంబర్ 11లోగా ఈ స్కామ్ లో ఉన్న కేసీఆర్ ను, హరీష్ ను అరెస్ట్ చేస్తారా అని సవాల్ చేసిండు. రాష్ట్రంలో ఇరిగేషన్ డ్యాంల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు డ్యాంల భద్రత కోసం కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్ నిర్వహించి రికార్డులు తయారు చేయాలని నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ దే గెలుపని పలు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 44% ఓట్ షేర్ సాధించి గెలుస్తుందని లోక్పాల్ సర్వేతో పాటు పలు సర్వేలు తేల్చినాయి. రేవంత్ సర్కార్ అందిస్తున్న ప్రజాపాలన, నవీన్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వం ఇందుకు దోహదం చేస్తున్నాయని చెప్పినాయి. ఎప్పట్లెక్కనే ఫేక్ ప్రచారం మీద ఆధారపడ్డ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఫేక్ సర్వేలనే నమ్ముకున్నది. మొన్నటికి మొన్న కేకేతో పెయిడ్ సర్వే చేయించగా తాజా ప్రముఖ సంస్థలు అసలు సర్వే చేయకుండా ఆ సంస్థల సర్వేల పేరుతోటి సొంత సర్వేలు ప్రచారం చేస్తున్నది బీఆర్ఎస్. ధరణి స్కామ్ లో జరిగిన స్కామ్ మీద ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలలో జరిగిన స్కామ్ల మీద ఆధారాలు లభించడంతో అదే తరహాలో రాష్ట్రమంతా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఇక ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. క్షణార్థులు.